మన ఆరోగ్యం. పాలు రాత్రి సమయంలోనే ఎందుకు తాగాలి? ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి. పాలను అల్పాహారంలో చేర్చినట్లయితే ఇది అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పాలు ఎముకలను బలపరుస్తుంది. పాలల్లో కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ఐరన్ ఫాస్ఫేట్, మాంగనీస్ ఫాస్ఫేట్ ఉంటాయి. విటమిన్లు ఏ, బి, సి, డి, ఈ, ఓలు ఉంటాయి. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. పాల ద్వారా ఐరన్ లభిస్తుంది. ఇవి రోజంతా చురుకుగా ఉండటానికి మీకు సహాయపడతాయి. అయితే పాలు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. పాలు నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేదం చెప్తోంది. పాలు త్వరగా జీర్ణం కావు. అందుకే వాటిని ఉదయం పూట తాగటానికి తగినవి కాదని చెప్తారు. పాలు త్రాగటం పూర్తిగా మీ ఆరోగ్యం, మీ జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఆవు పాలు మాత్రం ఖచ్చితంగా రాత్రిపూట మాత్రమే తాగాలి. ఇన్సులిన్ సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే రాత్రిపూట పాలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు రాత్రిపూట పాలు తాగితే మీ ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు. చాలామందికి కడుపు నొప్పి, అజీర్ణం కూడా రావచ్చు. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే రాత్రంతా మీ కడుపు నిండి ఉంటుంది. మీకు ఆకలి అనిపించదు. కనుక మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట వేడి పాలు త్రాగటం ఆరోగ్యానికి మంచిది. ఇది కండరాలను శాంతపరుస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. రాత్రి సమయాల్లో వేడి వేడి గోధుమ చపాతీలు, ఆకుకూరలతో కానీ, తీపి పదార్థాలతో కానీ, పంచదారతో కానీ తీసుకున్న అనంతరం వేడి చేసిన పాలలో పంచదార కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు త్రాగటం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అవసరం.
ఇది పెరగాలంటే రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు త్రాగటం వల్ల పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగటం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.